కేసీఆర్ ఇప్పుడు డిసైడ్ చేయాలి. ఇక కేటీఆర్‌కి ఏదో పదవికి దెబ్బతింటదనే మాటను పక్కన పెట్టేయాలి. రేవంత్ మాట తీరు, రేవంత్ వ్యవహార శైలికి సరిగ్గా చెక్ పెట్టగలిగినోడు కేసీఆర్. ఒక్కసారి మొన్న బయటకొచ్చి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకంపనలే రేపింది. తట్టుకోలేనంత అసహనంతో అంత దారుణమైనటువంటి పరుష పదజాలం వాడాల్సొచ్చింది రేవంత్ రెడ్డి. అందుకే బండి సంజయ్ లాంటోళ్ళు ఆ భాష తప్పు అన్నటువంటిది మాట్లాడింది. కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి. పదే పదే రేవంత్ రా, నువ్వు దమ్ముంటే రా అంటే ఇప్పుడు కేసీఆర్ బయటికి రాగానే సీన్ ఏంటో తెలిసింది, రేవంత్ సత్తా ఏంటో తెలిసింది. చివరికి మొన్న కేసీఆర్ స్పీచ్, ఇతని స్పీచ్ చూస్తే అభిమానుల పరమైనటువంటి మాట పక్కన పెడితే తటస్థుల విషయంలో చూస్తే కేసీఆర్కి ఒక 10% అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అదే సందర్భంలో హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అమలు చేయలేకపోవడం, అప్పులు బోల్డ్ ఉన్నాయని ఎలక్షన్స్ ముందే చెప్పారు, చెప్పి కూడా హామీలు ఇచ్చారు, కానీ ఏది చేయలేనటువంటి పరిస్థితిలో 3-4 చేసిన దాన్నే గొప్పగా ఫీల్ అవ్వు, అదే 1,00,000 అనుకో, అదే 1,00,000 అనుకో, మీరందరూ కోటీశ్వర్లు చేసేస్తాను ఓకదంపుడు ఉపన్యాసాలు, కనీసం రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి, ఎరువులు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి, వీటన్నిటి కేసీఆర్ టచ్ చేసుకొచ్చాడు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి రేవంత్కి మాటకి మాట, సమాధానం చెప్పి ఒక్క ఏడాది పాటు సక్రమంగా ఉంటే గనక మొత్తం రాజకీయం తిరగబడిపోతుంది. అది ఇప్పుడు కేసీఆర్ ఆలోచించుకోవాల్సింది.